ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 12, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానేరదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన దేవుని వార్లరా, మన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్న మాటలు ఏంటంటే, వారిని భయపడొద్దు అంటున్నారు. బాధించేవారు ఇక వారి దగ్గరకు రారు అంటున్నారు. ఇక భీతి మీకు దూరంగా ఉంటుంది, అది మీ దగ్గరకు రానేరదని దేవుడు వారికి ధైర్యపరుస్తున్నారు. ఎందుకంటే కొన్నాళ్ళ వరకు దేవుడు వారికి విముఖుడై ఉన్నారు. కొన్నాళ్ళ వరకు దేవుడు వారిని విడిచిపెట్టారు. ఇక దేవుడు వారికి బుద్ధొచ్చేలా చేసి ఇక వారిని ఎప్పటికీ కూడా శత్రువుల చేతికి అప్పచెప్పకుండా ఉంటానని, అలాగే ఇక వారి మీద నిత్యమైన కృపను వాత్సల్యాన్ని చూపుతానని, వారిని విమోచిస్తానని దేవుడు చెప్తున్న మాటలు ఇవి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎప్పుడైతే దేవుడి వైపు తిరుగుతామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనం దేవునిని వెతుకుతామో, అప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుడు మనకి ఎటువంటి అపాయం రాకుండా ఆయన మన చుట్టూ ఆయన కంచెను ఉంచుతారు. ఇంకా అమితంగా ప్రేమించే మన తండ్రి అయిన దేవుడు మన చుట్టూ ఉంటారు, మనతోనే ఉంటారు, మన మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండాలి. దేవుని విషయంలో మనము ఏదైతే దేవుడు ఆశిస్తున్నారో ఆ నీతిని, ఆ నిజాయితీని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ లక్షణాలు కలిగి ఉంటామో, దేవుడిచ్చిన మాటను మన జీవితంలో మనము పొందుకునేవారం అవుతాం. కాబట్టి మనము దేవుడు మన జీవితంలో ఏది చేయాలనుకుంటున్నారో అది గ్రహించి దానికి తల వంచినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తారు, కాపాడుకుంటారు. కాబట్టి వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.